తెల్ల కణాల సంఖ్య పెరిగినప్పుడు మొట్టమొదట క్వశ్చన్ ఏంటంటే ఏ లక్షణాలు ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణంగా చాలా మందిలో తెల్ల కణాల సంఖ్య కొద్దిగా పెరిగినప్పుడు ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉండడం చూస్తుంటాం. ఇన్ఫెక్షన్ అంటే సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే జలుబు, దగ్గు, లేదంటే కడుపు నొప్పి. సో శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండాలని మనం గమనిస్తుంటాం. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే సాధారణంగా ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి, తీసేయడానికి ప్రయత్నిస్తుంది. సో ప్రయత్నించినప్పుడు ఎటువంటి సిస్టమ్ సపోర్ట్ కావాలంటే బ్లడ్కి సంబంధించిన వైట్ సెల్స్ సపోర్ట్ మన బాడీకి చాలా అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పెరగాలి. పెరగడం వల్ల మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ని మనం క్లియర్ చేయడానికి మనం చూస్తుంటాం. జలుబో, దగ్గో, జ్వరమో, లేకపోతే ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ ఉండి తెల్ల కణాలు పెరిగితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సింది అంటే తెల్ల కణాల సంఖ్య మైల్డ్గా పెరిగితే, అంటే స్వల్పంగా పెరిగినప్పుడు, అంటే 11,000 కానీ 12,000 కానీ 13,000 వరకు కూడా, సో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కణాల సంఖ్య కానీ 20,000 దాటి 30,000, 40,000 అయినప్పుడు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువ, లేదంటే బ్లడ్కి సంబంధించి, లేదంటే బోన్ మ్యారోకి సంబంధించిన సమస్యలు ఉండడానికి అవకాశం ఎక్కువ.